Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మీరు ఒంటరి అయిపోయారైతే అసలు ఆ ఎయిర్పోర్ట్ దిగేటప్పుడు వచ్చేవాడు. ఆ ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచే హెవీగా ఉంటుంది నాకు అసలు. ఉదయ్ కిరణ్ ఒక మంచి హిట్ హీరో, లవర్ బాయ్ అంటే ఇదిగో ఈ అబ్బాయి అని చూపించిన ఆ టైంలో మీరు ఎలా ఉండేవారు? మనసంతా నువ్వే తనకి అసలు ఇట్స్ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాలి. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. ఉదయ్ చెప్ప ప్రేమ, దట్ వాస్ హిస్ ఫస్ట్ డ్యూయట్. మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. ఫోన్ చేసి అక్క పాస్పోర్ట్ అప్లై చేయాలి, నేను దీనికి అబ్రాడ్ వెళ్ళాలక్క ఫస్ట్ అన్నాడు. అప్లికేషన్ ఫామ్ మీద సైన్ కావాలి రా, ఎక్కడున్నావు వస్తాను ఫామ్ తీసుకుని అంటే ఇక రాను అని కుటుంబపరమైన జాతకాలు అవి ఇవి అన్నయ్యకి ఇలా అయింది, తమ్ముడికి ఇలా అయింది. తమ్ముడికి మెయిన్గా అయిన తర్వాత చూపించాను. డూ సంథింగ్ లైక్ దట్ టు యువర్ సెల్ఫ్. ఎంత పెయిన్ ఉంటే చేస్తారు. ఇట్స్ అ లాట్ అండి టు డూ దట్. ఇది ఒక మిస్టరీ అండి నిజంగా. శ్రీదేవి గారు ఇండస్ట్రీలో తనకి ఇబ్బందులు ఏమైనా ఉండేవా అండి? బంగారు కొండండి చెప్పుకుని ఉంటే. చూపులో శూన్యమే పెంచుతా. మీరు చూసిన ఫిల్మ్స్ అన్నిట్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఉదయ్స్ ఫిల్మ్? శ్రీరామ్ విజయవాడలో వెళ్ళాం అదే రిలీజ్. కదా. తీయని కలలను అదే, కనడమే yes. తెలుసు కమ్మని ప్రేమలో సంతానువని చెప్పడం తెలుసు. ఆయనకి అప్పటికే తనకి పెళ్ళయింది కదా. పెళ్ళైంది. వాళ్ళిద్దరికి పడలేదా, లేకపోతే ఇంకేమన్నా జరిగాయా వెనకాల? ఇన్ఫాక్ట్ దట్ డే మార్నింగ్ వివర్ ఆన్ కాల్. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ పెద్ద స్టెప్ వాజ్ అ బిగ్ షాక్. అవ్వలేదా? లేదు లేదు, ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ డూయింగ్ మై డిగ్రీ. ఓహోహో, Yeah. ఓకే. అవలే పెళ్ళి అవ్వలే. అక్కడ అది అవ్వంగానే వీ హ్యాడ్ టు షిఫ్ట్ బ్యాక్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ టు హైదరాబాద్. భరించలేనంత శోకం, దుఃఖం అలా వచ్చేసి అప్పుడు ఉదయ్కి అప్పుడు 11 years అంటే ఆ తర్వాత తను మలుచుకొని తన స్ట్రాంగ్ చేసుకుని ఇంకా మూవీస్లోకి రావడం, స్థిరపడడం అన్నీ జరిగాయి. ఎస్ ఎస్. ఏ పాయింట్స్లో తను హర్ట్ అయిపోయేవారు ఉదయ్? లేదు బాధపడేవారు? ఎలా అయితే అన్నయ్యకి ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు ఇట్స్ నాట్ మై ప్లేస్ అని అనిపించేదో ఉదయ్కి కూడా అలా ఉండేదా ఫస్ట్ నుంచి? బికాస్ హీ సీమ్డ్ సో జాలీ ఆన్ స్క్రీన్. యా, హీ వాజ్ యాక్చువల్లీ వెరీ జోవియల్ అండి. వెరీ జోవియల్గానే ఉన్నాడు లాస్ట్ మూమెంట్లో. అంటే కొంతకాలం క్రితం లైక్ మీరు చూసింటారు కూడా ఒక ఇంటర్వ్యూలో, నాకు జరిగేవి అంత ఈజీగా బయటికి రావు, ఎవరైనా పెద్ద ఆయనకి ఒక చిన్న దెబ్బ తగిలితే అదొక పెద్ద న్యూస్ అవుతుంది, కానీ నాకు జరిగేవి రావు అని అలా కొంచెం అనేవాడు. కొంచెం ఫీల్ అయ్యేవాడు లాస్ట్లో ఒక కొన్ని రోజులు. కానీ నాకు ఈ పెద్ద స్టెప్ వాజ్ అ బిగ్ షాక్ అసలు నాకు. ఇన్ఫ్యాక్ట్ దట్ డే మార్నింగ్ వివర్ ఆన్ కాల్. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం ఆ రోజు పొద్దున. బాగా మాట్లాడాడు పొద్దున. నాకు ఈవినింగ్కి కాల్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ షాక్. బాగా మాట్లాడి ఏమీ చెప్పలేదు ఇండికేషన్? నథింగ్. అప్పటికి ఇంకా ఛాన్సెస్ రావట్లేదు అక్క, లేదు వస్తున్నాయి అక్క, నేను హోప్ఫుల్గా ఉన్నాను. యాక్చువల్గా లేదు, హోప్ఫుల్గా ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే అంటాడు. దిస్ వాస్ జాన్. శ్రీరామ్ అయిపోయింది అప్పటికే. అయిపోయింది. శ్రీరామ్ అయిపోయింది. కంప్లీట్. జై శ్రీరామ్ కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ ఇస్ హిస్ లాస్ట్ రిలీజ్. లాస్ట్ ఫిల్మ్. అవును, అది కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ కొంచెం ఆడలేదు అంత బాక్స్ ఆఫీస్లో. ఏమైపోతాయంటేనండి ఇవి జరిగినప్పుడు ఒక్కసారి చూసే వాళ్ళందరికీ అందులో చాలా జాలీ జోవియల్గా ఉండే ఒక వ్యక్తి గుండెంత బరువు ఎక్కిపోతుంది. ఏం జరిగింది యాక్చువల్లీ, ఏం జరుగుంటుంది, చెప్పలేనంత కష్టం ఏంటి అని. ఈవెన్ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ అండి. ఆయనకి అప్పటికే తనకి పెళ్ళయింది కదా. పెళ్ళయిందండి. తనకి ఇప్పుడు ఐ డోంట్ నో విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళిద్దరికీ పడలేదా, లేకపోతే ఇంకేమన్నా జరిగాయా వెనకాల, లేకపోతే తన అవకాశాలు రావట్లేదని ఇలా అయిందా, లేకపోతే డిస్హార్టన్ అయిపోయారా తను లైఫ్లో? I was very happy. Whenever he was calling, he was very happy at home.
అసలు యా తన ఐ వాస్ వయసుతో కూడా he was వెరీ very వెరీ హ్యాపీ. ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ. దే లైక్ ఈచ్ అదర్. అసలు ఆ అమ్మాయి గురించి నాకు ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్న అప్పటికప్పుడు రమ్మన్నాడు నన్ను హైదరాబాద్కి. ఐ వాంట్ టు టాక్ టు యూ రమ్మంటే ఇమీడియట్లీ ఐ ఫ్లూ డౌన్. హీ షేర్డ్ అబౌట్ దిస్ లవ్ అండ్ హీ వాస్ స్టియరింగ్ అప్. హీ వాస్ సో హ్యాపీ. అంత సంతోషంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. హీ వాస్ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ నాకు టిల్ డేట్ ఈవెన్ ఐఎమ్ puzzled. క్లూలెస్ అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ జస్ట్ టెలింగ్ మీరు పిల్లలు కనేయండి కానీ పోనీ ఇద్దరు బిజీ కదా నాకు ఇచ్చేసేయండి నేను చూసుకుంటాను. అప్పుడు వీళ్ళిద్దరు చిన్నవాళ్ళే ఇంకా వీళ్ళతో పాటు వాడిని కూడా చూసుకుంటాను పర్వాలేదు అని అలా చెప్పేదాన్ని. ఫస్ట్ ఎవరికి తెలిసింది శ్రీదేవి గారు అంటే ఇలా జరిగిందని వాళ్ళ ఆవిడకే తెలిసిందా? తనకే తెలిసింది. తను ఐ థింక్ ఇంట్లో లేదు అప్పుడు. బయట ఫోన్ చేస్తుంటే హీ వాస్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. అప్పుడు డౌట్ వచ్చి షీ కేమ్ హోమ్ అండ్ షీ నోటిస్డ్. ఒక్క క్షణం దాటిపోయి ఉంటే అన్నీ మారిపోయేవి. అది మరి ఏ పరంగా చూసుకున్నా ఆ ఒక్క క్షణంలో ఇది కాదు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అబ్సల్యూట్లీ అని అనిపించుంటే డిఫరెంట్గా ఉండేది కదండి. అంతా దేర్ వాజ్ నో క్లూ ఆర్ లెటర్ ఆర్ ఎనీ సైన్. అబ్సల్యూట్లీ నథింగ్ అండి. హీ వాజ్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక యాడ్ కూడా ఐ థింక్ అజయ్ దేవ్గన్ గారితో ఏదో యాడ్ సైన్ అప్ చేశారు. అండ్ ఇంకొక మూవీ కూడా ఏదో ఆన్ ద కార్డ్స్ ఉండింది ఇస్ వాట్ ద టీమ్ హిస్ మేనేజర్ వాజ్ టెలింగ్ మీ ఆఫ్టర్ దట్. సో ఐఎమ్ క్లూలెస్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. గుండెలు బాదుకుని ఏడవాలంతే. క్లూలెస్. పోనీ అంత కాలం గడిచిపోయింది ఇంకా తీసేయాలి అసలు ఇంకా జరగదు అనే స్టేజ్లో కూడా లేరు. ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. యా అది అందరికీ అంతే. వచ్చేదే. ప్రతి స్టార్ Yeah. హీరోకి ఎవరికైనా వస్తుంది, యాక్టర్కి వచ్చే వస్తుంది. గ్యాపే. And he was getting some offers also. Maybe it was not of his interest. మంచి కథలు మీరు చూసింటే ఉదయ్వి అన్ని సాంగ్స్ కూడా ఇట్ బి చాలా నీట్గా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీస్ ఉండాలని వాడికి ఎప్పుడు కూడా. సో అలా వెయిట్ చేసేవాడు ఎప్పుడు కూడా మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేసేవాడు. గ్యాప్ వచ్చినా పర్వాలేదని. ఇది Jan 5th కదా. Jan 1st when I was wishing him for the new year also he was saying akka I'll come back with a bang this year, I'll come back అని అన్నాడు Jan 1st. ఆర్థిక ఇబ్బందులు లేవు. నో అండి లేదు. ఎవరు క్లోజ్గా ఉండేవారు శ్రీదేవి గారు ఉదయ్ తోటి? అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు కదా, ఏం జరిగింది వెనకాల హీ హ్యాస్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ముగ్గురు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తనతో కూడా మాట్లాడాను. మాట్లాడితే తను అన్నాడు 2-3 సార్లు నా దగ్గరకు వచ్చాడు, ఏదో షేర్ చేయాలి నీతో, ఏదో చెప్పాలి అని వచ్చాడు. నేను బిజీగా ఉన్నాను, బిజినెస్ ఉంది ఆ అబ్బాయికి. నేను ఆ రోజు బిజీగా ఉన్నాను, నేను మాట్లాడతాను ఉదయ్ మాట్లాడతానని చెప్పాను. ఏం షేర్ చేసుకోవడానికి వచ్చాడో తెలియట్లేదు, ఇప్పుడు బాధగా ఉంది అని అన్నాడు ఒక ఫ్రెండ్. సో ఐ డోంట్ నో వాట్ వాస్ బాదరింగ్ హిమ్, బట్ ఎవరికి చెప్పకుండా చాలామంది ఆఫ్ కోర్స్ తను ఆ అమ్మాయి కూడా చాలా ఇంకా ఉండిపోయి ఉంటుంది చాలా. పాపం చిన్నది తను, చిన్నదే. షీ వాజ్ జస్ట్ 23 ఆ టైంలో. ఇంకా కూడా తనది 2014 అంటే వీఆర్ ఇన్ 26 నౌ. కానీ చాలా ఫాండ్నెస్ ఉందండి. ఇంకా ఎంత క్రేజ్ ఉందండి. క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. Hats off to- ఉదయ్ అన్న అని మీరు చూడండి మెసేజెస్ ఎక్కడైనా ఉదయ్ కిరణ్ ప్రస్తావన Yeah, వస్తే. yeah. Hats off to him. I'm still a very proud sister అండి. Whatever it is, I'm a very proud sister. He's a star అయిపోయాడు అసలు. స్టార్గా ఉన్నాడు ఇంకా కూడా. అదే ఇవాళ ఉండుంటే ఎలా ఉండేది లైఫ్? ఎంత ఇవాళ 25 years ఆఫ్ మనసంతా నువ్వే. బహుశా ఒక మంచి స్లాట్ అయిపోయి కరెక్ట్గా తన టైప్ ఆఫ్ రోల్స్ వస్తూ. ఎస్ హీ వుడ్ బి డెఫినెట్లీ హ్యాపీగా రూల్ చేస్తుండేవాడు. ఈవెన్ నౌ హీస్ రూలింగ్ అండి. హీస్ రూలింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ హార్ట్స్. Yes. Of course. Yeah.